ఇదే అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ ఒకసారి గట్టిగా ఊరి పీల్చుకొని వదలండి. ఎందుకంటే ఈరోజు నేను నీలో కొత్త వర్షన్తో అయితే మాట్లాడబోతున్నాను అనమాట. అది ఎలాంటి వర్షన్ అంటే నీలో ఇప్పటివరకు ఎవరు చూడండి అంతా ఒకేలా యాక్ట్ చేసే వర్షన్, జనాల మధ్యలో ఉన్నప్పుడు నవ్వుతూ అండ్ లైట్స్ ఆఫ్ అయ్యాక ఏడుస్తున్న వర్షన్. అది నువ్వే. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఇలాంటి ఒక వర్షన్ అనేది ఉంటుంది అండ్ నీలో కూడా ఉంటాడు. ఒకవేళ లేడు అనుకుంటే త్వరలోనే వస్తాడు. ఈ వర్షన్ ఎవరైతే దాటుతారో వాళ్ళు 99.9% పీపుల్ని దాటుతారనమాట. అండ్ వాళ్ళు 0.01% పీపుల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలాగే నువ్వు గివ్ అప్ ఇవ్వవు కాబట్టి. అండ్ నేను ఈరోజు నీలో ఒక వర్షన్తో మాట్లాడబోతున్నా. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ లైక్ ది వీడియో. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ ది వీడియో గైస్. యూ నో వాట్స్ క్రేజీ? రేపు నీకు ఏమైనా బ్యాడ్ జరగబోతుంది అంటే రేపు నీకు అది చెప్పి రాదుగా. సో ఏంటంటే నువ్వు దేనికన్నా సరే రెడీగా ఉండాలి. నీ చుట్టూ ఉన్న పీపుల్ సక్సెస్ఫుల్ అవుతారు బట్ నువ్వు యూఆర్ జస్ట్ కీపింగ్ యువర్ సెల్ఫ్ అలైవ్. బట్ లిసన్ కేర్ఫుల్లీ. నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తుంది అంటే అది పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరీ మాత్రమే. సో ఏంటి అంటే జస్ట్ జంప్ దట్. సైలెంట్గా గ్రో అవ్వు. ఎవరేమన్నా పట్టించుకోకు. దట్ యువర్ సక్సెస్ మేక్ సమ్ నాయిస్. నాకు తెలుసు బాధగా ఉంటుంది, హర్టింగ్గా ఉంటుంది, బట్ ఈ ఫేస్ జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే. మీరు చూసుకుంటే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పీపుల్ వెనక ఇలాంటి ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్తో ఉంటారు, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలానే మీ ప్లేస్లో కూర్చొని వీడియోస్ చూస్తూ ఉన్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళు దాని నుంచి ఏం నేర్చుకుని ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది వాళ్ళ చేతుల్లో అండ్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ దాట్ చేంజ్ ఎవ్రీథింగ్. వాళ్ళు బ్యాటిల్లో విన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు గివ్ అప్ ఇవ్వలేదు. మీరు కూడా విన్ అవ్వాలి. మీరు కూడా ఇప్పటికీ గివ్ అప్ ఇవ్వకూడదు. 99.9% పీపుల్లో అవ్వకూడదు, 0.01% పీపుల్లో ఉండాలి. మనం కలిపి గ్రో అవ్వాలి. అండ్ యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ బీయింగ్ బిల్డ్. లుక్ అట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ సర్వైవ్డ్ ఎవ్రీథింగ్, స్టిల్ ఫ్యూ మోర్ స్టెప్స్. డోంట్ గివ్ అప్ until you get it. And do you know what I'm saying? Show your strength, show your courage, show your power. కొంచెం మంది ఉంటారు ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళు ఈవెన్ అసలు కలర్ కనడానికి భయపడతారు, స్టార్ట్ చేయడానికి కూడా భయపడతారు. అండ్ యు నో వాట్? పర్ఫెక్షన్ కమ్స్ ఫ్రమ్ ది ప్రాక్టీస్, రైట్? ప్రతి దాంట్లో స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్గా ఉందాము అనుకుంటే అసలు స్టార్ట్ చేస్తానేగా జనాలు వాళ్ళనే హై రేంజ్ పీపుల్తో కంపేర్ చేసుకుంటారు. సో ఏంటి అంటే వాళ్ళు ఇంత రేంజ్లో ఉన్నారు అండ్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళే డిమోటివేట్ చేసుకుంటారు. నేను పర్ఫెక్ట్గా చేయలేనేమో అని చెప్పి. అఫ్కోర్స్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ లెవెల్ నుంచి చూసుకుని ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకునేవాళ్ళు. బట్ కంపేర్ చేసుకునే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, డిమోటివేట్ అయ్యేవాళ్ళు కాదు. సో ఏమైంది అంటే వాళ్ళు ఈ లెవెల్కి ఎదగలిగారు. మనం ఏం చేస్తున్నాం? డిమోటివేట్ అవుతున్నాం, భయపడుతున్నాం. సో నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వండి, తెలుసుకోండి. కన్సిస్టెన్సీ బీట్స్ పర్ఫెక్షన్ ఎవ్రీ సింగిల్ టైం. సక్సెస్ అనేది అందరికి ఒకేలా రాదు కదా. కొంచెమంది ఫాస్ట్గా వస్తుంది, కొంచెమంది స్లోగా వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, డెఫినెట్గా వస్తుంది. కొంచెం టైం పట్టచ్చు బట్ డెఫినెట్గా వస్తుంది. లెట్ మీ టెల్ యూ ఎ ఫ్యూ లైన్స్. స్లో ప్రోగ్రెస్ ఇస్ స్టిల్ ప్రోగ్రెస్, కన్ఫ్యూజన్ ఇస్ స్టిల్ మొమెంటమ్, ఫెయిల్యూర్ ఇస్ స్టిల్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంకా ట్రై చేస్తున్నారా? అండ్ కంగ్రాచులేషన్స్, యూఆర్ ఆల్రెడీ వాన్. బట్ ఇంకా ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. జస్ట్ డోంట్ గివ్ అప్. నీ గురించి నువ్వు ఆలోచించు. ఫ్యూచర్లో నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావో ఆలోచించు. ఫినాన్షియల్లీ ఫ్రీడమ్గా, పీస్ఫుల్గా, హెల్తీగా కదా. అండ్ ఒకసారి మీ పేరెంట్స్ నీ ప్రౌడ్ మూమెంట్ని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూసుకో. అండ్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రజెంట్ స్ట్రగుల్స్ అనేది అసలు స్ట్రగుల్ లాగా నీకు అనిపించదు. కీప్ గోయింగ్ మై ఫ్రెండ్. నువ్వేమన్నా ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఇప్పటికప్పుడే స్టార్ట్ చేయి. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? స్టార్ట్ చేయి. ఇన్వెస్టర్స్ కోసం వెయిట్ చేయకు, ఎక్స్ప్లోర్ చేయి. అండ్ నువ్వు చదువుదాం అనుకుంటున్నావా? చదివేయి. ఎంతలా చదవాలి అంటే నువ్వు భోజనం చేస్తే అది నీ శరీరంలో కలిసిపోతుంది, వాటర్ తాగితే అది కూడా నీ శరీరంలో కలిసిపోతుంది. నువ్వు చదివితే అది కూడా నీ శరీరంలో కలిసిపోవాలి. అండ్ ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఒక పెద్ద మనిషి చెప్పిన మాటలు. అండ్ నువ్వు గ్రో అవుతుంటే కొంచెం మంది చూడలేక కిందకి పుష్ చేద్దామని చూస్తారు, లాగుదామని చూస్తారు మీ కాలు పట్టుకొని. కానీ మీరు మాత్రం ఎంత అయితే గ్రో అవ్వాలంటే వాళ్ళకి కాలు కూడా దొరకకూడదు. ఈ లెవెల్ కనబడుతుందా? కనబడట్లే కదా. ఆ లెవెల్ గ్రో అవ్వాలి. నువ్వు స్టార్ట్ చేసిన మిగిలిన అందరూ నేను సపోర్ట్ చేయకపోవచ్చు, అందరూ నేను నమ్మకపోవచ్చు, నీ డ్రీమ్స్ని ఎగతాలు చేయొచ్చు అండ్ నువ్వు లో ఫీల్ అవ్వచ్చు. బట్ హియర్ మీ, యూ డోంట్ నీడ్ ఆడియన్స్, యూ డోంట్ నీడ్ అప్రూవల్, యూ డోంట్ నీడ్ ఎనీ వ్యాలిడేషన్. నీకు నువ్వు ప్రామిస్ చేసుకో, నీకు నువ్వు కమిట్మెంట్స్ ఇచ్చుకో. నీకు నువ్వు కావాలి. ఇంకా అప్పుడు నేను ఈ వరల్డ్లో ఏ ఫోర్స్ ఆపలేదు. ట్రస్ట్ మీ. ఈ పెయిన్ అనేది టెంపరీ బట్ ఈ స్ట్రెంత్ పర్మనెంట్.
ఎవ్రీ హీరోకి, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్కి అండ్ ఎవ్రీ ఛాంపియన్కి ఒక కంబ్యాక్ అనేది ఉంటుంది. అండ్ యు నో వాట్, ఇది మీ కంబ్యాకరా? ఇది ఎండ్ కాదు, మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది. అండ్ మీరు సక్సెస్ అయ్యాక ఒక రోజు మీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఒక చిన్న స్మైల్ ఇస్తారు. మీరు కూడా పడుతున్న స్ట్రగుల్స్ అని అసలు స్ట్రగుల్స్ లాగే అనిపించవు. అండ్ యు నో వాట్, మీకు ఆ రోజు అనిపిస్తుంది అదేంటి అంటే ఇక్కడతో అంతా అయిపోయింది అని గివప్ ఇచ్చేద్దాం అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్స్టాపబుల్ సిచ్యువేషన్ వరకు ఈ ఫ్లో ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తారు మీరు ఆ ప్రాసెస్. ఈ లైఫ్ ఇక్కడితో అయిపోలే, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మీ అవసరం అందరికీ ఉంది, జస్ట్ డోంట్ గివ్ అప్. అండ్ ఆల్ ఆఫ్ యూ వండర్స్ దట్ వీడియో సడన్గా మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, ఇంట్రడక్షన్ వీడియోలోనే. అదేంటి అంటే మనం అనేది ఒక కమ్యూనిటీ కలిపి గ్రో అవుదామని చెప్పి, ఒకరిని వదిలేసి ఒకరు గ్రో అవుదామని కాకుండా అందరం కలిపి గ్రో అవుదామని చెప్పి మన ఛానల్ మెయిన్ మోటివ్ అని చెప్పి నా వీడియోలో చెప్పా. సో అదనమాట ఈ మోటివేషనల్ వీడియోకి రీజన్ వచ్చేసి. అండ్ మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేసే, మరి ఆడికి కూడా తెలియాలిగా. సో అదిగా సిరీస్ వీడియో. మనం ఈ జర్నీలో స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వాలి అందరం కలిపి. అండ్ ఏంటి హై ఫీల్ అవుతున్నారా? ఎంతసేపు? 5 minutes, 10 minutes, మేబీ 1 day. అండ్ రేపు మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నార్మల్గా అండ్ యాజ్ స్క్రోల్ చేసుకుంటూ ఎనీ ర్యాండమ్ వీడియో క్లిక్ చేస్తారు అండ్ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు. అండ్ రేపు కూడా హై ఫీల్ అవుతారు. ఎన్ని రోజులు ఇలాగా కదా, మీకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలిగా. సో ఏంటి అంటే ఈ డోపమైన్ హిట్ అనేది ఒక కన్సిస్టెంట్ లెవెల్ వరకే కదా, చూస్తాం వస్తుంది మళ్ళీ వెళ్ళిపోద్ది. సో ఏంటి అంటే మనం డిసిప్లిన్ అనేది బిల్డ్ చేయాలి. డిసిప్లిన్. సో నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ది కీ ఆఫ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీని బిల్డ్ చేద్దాం. సో కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ ఆఫ్ సక్సెస్ అని వినే ఉంటాంగా. మన సక్సెస్కి స్టెప్ బై స్టెప్ మెట్లు కట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది. దాట్స్ బీయింగ్ సెడ్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పానుగా ఏమైనా చేంజెస్ కావాలి అంటే కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో టాపిక్ ఏమన్నా మీకు ఐడియా ఉంటే కూడా కమెంట్ చేసేయండి. సో అంతే, మీరు వెళ్ళొస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్. నేను మీ చరణ్, సైనింగ్ ఆఫ్.